శ్రేష్టమైంది. ఇది భౌతికంగా జరిగే ప్రక్రియ. ఇక అంతరంగా మనం శక్తిని పూజించడం ఉత్తమమైనది. అంతరంగా మన ఇచ్ఛాశక్తికి కారణం అమ్మవారు. కాబట్టి మనం అంతరంగికంగా శక్తిని పూజించడం జరుగుతుంది ఈ 3 విధాల్లో కూడా. కాబట్టి మనం ఏ దేవాలయానికి వెళ్తున్నాము, ఏం కోరుకుంటున్నాం అనేది మనం గమనించాల్సి ఉంటుంది. మనం శివాలయానికి వెళ్ళి నాకు సంపద కావాలి, ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి అని కోరుకోవడం కన్నా ప్రశాంతత కావాలి, ధ్యానం కావాలి, యోగం కావాలి అని కోరుకోవడం శ్రేష్టం. విష్ణువు ఆలయానికి వెళ్ళి నాకు ప్రశాంతత కావాలి, యోగం కావాలి అని కోరుకోవడం కన్నా నాకు ఐశ్వర్యం కావాలి, ఆరోగ్యం కావాలి అని కోరుకోవడం ఉత్తమం. కాబట్టి మనం ఏ దేవాలయానికి వెళ్తున్నాం, ఏం కోరుకుంటున్నాం అనేది గమనించడం చాలా అవసరం. స్వస్తి.